రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగవరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలవాలడంతో రైతు ధ్యానబోయిన ఇజ్జయ్య తట్టుకోలేకపోయాడు. నేల కొరిగిన పంటను చూసి కుమిలిపోయాడు. పంట కోసేందుకు హార్వెస్టర్ వస్తోందని తెలియడంతో పొలం వద్ద వేచి చూశాడు. పంట పడిపోవడం చూసి లోపల మదన పడ్డాడు. పంటకు పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదోనని ఆందోళన చెందాడు. పొలం వద్ద కుప్పకూలి మృతి చెందాడు. ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చాడు. ఇజ్జయ్యకు భార్య, 2 కూతుర్లు, 2 కుమారులు ఉన్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగవరంలో విషాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, సునీత, ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. ముఖ్యంగా గజసింగవరం, ఇది గబ్బరాపేట మండలం వస్తుంది. అంటే గత వారం 10 రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే ఓవైపు అకాల వర్షాలతో పాటు గాలి కూడా వస్తున్న నేపథ్యం. ఇంకోవైపు ఏంటంటే అకాల వర్షాల కంటే ముందు కూడా ఈ వరి ఎవరైతే కోసారో వాళ్ళంతా కూడా ఆరబెట్టిన నేపథ్యంలో ఈ మాయిశ్చరైజ్ ఒకటి, మరోవైపు బాగా వర్షాలు పడ్డప్పుడు కొట్టుకపోయినటువంటి పరిస్థితి, సరైన టార్పరిల్ లేక తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా చోట్ల కనిపిస్తుంది. ఈ నేపథ్యం ఒకటైతే మరోవైపు కూడా కొయ్యని పంట ఏదైతే ఉంటుందో వరికి సంబంధించి బాగా గాలి వచ్చినప్పుడు అవి కిందకు ఒరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్షం నీరంతా కూడా దాంట్లో చేరినప్పుడు ఈ కాలాలకు సంబంధించి, ఈ వరికి సంబంధించి పూర్తిగా సగానికి పైగా నీళ్లు వస్తున్న నేపథ్యంలో వీటిని కోయడం కూడా వీలు కాదు, కానీ కోసే అవకాశం కూడా ఉండదు. ఈ నేపథ్యంలో రైతులు ఏం చేయాలో తలపట్టుకుంటున్న నేపథ్యం అని చెప్పాలి. అంటే వీళ్ళ రైతులు ఇది ఒక యాక్చువల్ అయితే ఈ అకాల వర్షాలు వాళ్ళ పాటు ఒక శాపంగానే మారినాయని చెప్పొచ్చు. ఇదే విధంగా ఈ రోజు గజసింగవరం సంబంధించి చూసుకుంటే కూడా ఇదే అనే రైతు ఈ రోజు ఉదయం కూడా సరే దాన్ని ఉన్నంతలో కోపిద్దామనే ఉద్దేశంతో వచ్చాడు, కానీ అదంతా పడిపోయిన పంటను చూసినటువంటి నేపథ్యంలో ఒకేసారి హఠాత్ పరిణామం గురైనటువంటి వ్యక్తి గుండెపోటుతో మరణించినటువంటి పరిస్థితి. ఈ దీనికి సంబంధించి చూసుకుంటే వారి కుటుంబంలో విషాదం నెలకొందని చెప్పాలి. కానీ ముఖ్యంగా రైతాంగం అంతా కూడా తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. చాలా చోట్ల కూడా అంటే పంటలు పండిన ఒకటైతే పెట్టుబడి వస్తుందా రాదా అనేది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఆరబోసిన ధాన్యానికి చూసుకుంటే అంతా ఆరిందిలే అనుకునే లోపే మళ్ళా వర్షాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళకి సరి అయినటువంటి రక్షణ లేక, టార్పాలిన్ లేక వరికి సంబంధించిన ధాన్యం అంతా కూడా తడిచి చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఈ రోజు గంభీరాపేట మండలం గజసింగవరంలో ఈ రైతు మృతి పట్ల మాత్రం ఆ కుటుంబమే కదా గ్రామంలో కూడా విషాదం నెలకొంది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం వెనువెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పి కూడా గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.